అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. చాలా మంది మనల్ని కామెంట్స్లో అడుగుతున్నారండి బెస్ట్ ట్యాక్స్ సేవింగ్స్ ప్లాన్స్ గురించి చెప్పమని. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదండి. ఈ 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్ గాను మార్చ్ 31, 2021 అనేది ఎండ్ కాబట్టి ఈ లోపల మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒకవేళ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కనుక దానికి మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి చాలామంది మనల్ని నార్మల్గా అడుగుతూ ఉన్నారండి, అంటే ఏ మంచి ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని. సో మనం ఈ వీడియోలో ఒక మంచి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోని కనుక మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఆ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటో మీకే అర్థమైపోతుంది. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అండి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే చూడండి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనేది. నార్మల్గా మనం చూడండి మ్యూచువల్ ఫండ్లో మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, 3 కేటగిరీస్ ఉంటాయని. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని, డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని, బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని. సో ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. సో ఎవరైతే గనక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ని మెయింటైన్ చేస్తారో ఆ పర్టికులర్ మేనేజర్ని మనం ఫండ్ మేనేజర్ అంటాం. కాబట్టి ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ అనేవారు ఎక్కువ మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఆయన కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా. సో ఇది కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది 3 years లాక్ ఇన్ పీరియడ్ అనమాట. అంటే మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 36 months వరకు ఆ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేయడానికి పాసిబిలిటీస్ ఉండదు. సో మనం నార్మల్గా ఎస్ఐపిలో చేసాం అనుకోండి, ఈచ్ ఎస్ఐపికి మీరు 36 months అనేది వెయిట్ చేయాలన్నమాట. వేరేస్ లంసంలో చేశారనుకోండి, ఒక్కొక్క లంసంకి అగైన్ 36 months వరకు మీరు ఉండాలి. ఆ తర్వాత మాత్రమే ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మీరు రిడీమ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అండి. ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లో మనకి 3 years లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే గనక ఎక్కువ హై రిస్క్లో ఉన్నారో, ఎవరికైతే గనక ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారో ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ మీరు ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1961లో 1.5 lakhs వరకు మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఫండ్ అనేది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది మనకి చాలా మంచి ఫండ్స్ అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అండ్ రిటర్న్ కూడా మనకి ఆల్మోస్ట్ 12 to 14% రావడానికి పాసిబిలిటీస్ ఉంది ఒకవేళ మీరు కనుక 5 years కన్నా ఎక్కువ హోల్డ్ చేసినట్లయితే. అండ్ ఇక్కడ మరో అడ్వాంటేజ్ ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ అనమాట, అంటే మీరు విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉండదు. సో ఎవరైనా కనుక ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, వాళ్ళకి 3 years లోపల విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ రావడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు బెస్ట్ 5 ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దానిలో భాగంగా ఫస్ట్ బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూద్దామండి. ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ అండి. ఈ ఫండ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే అమిత్ నిగమ్ అండ్ దిమాంత్ అనమాట. సో ఈ ఇద్దరు ఫండ్ మేనేజర్స్ అనమాట ఈ పర్టికులర్ ఫండ్కి. ఇప్పుడు రిటర్న్స్ చూద్దామండి. 1 yearలో అంటే లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ జనరేట్ చేసిన రిటర్న్ ఎంతంటే 23.79%. అండ్ లాస్ట్ 3 yearsలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది ఎంతంటే 12.96%. అండ్ లాస్ట్ 5 yearsలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది ఎంతంటే 17.26 అనమాట. ఇవన్నీ పాస్ట్ రిటర్న్స్ అండి. అండ్ ఇప్పుడు టాప్ 5 స్టాక్స్ చూద్దాం. అంటే ఈ పర్టికులర్ ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్లో ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో ఈ అమిత్ కానీ దిమాంత్ కానీ వాళ్ళు ఈ నార్మల్గా స్టాక్స్ అనేది హోల్డ్ చేస్తారు. కాబట్టి ఆ స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్ మనం ఇప్పుడు చూద్దామండి. ఇన్ఫోసిస్ ఫస్ట్ స్టాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీ, హెచ్యుఎల్ అనమాట. ఈ 5 స్టాక్స్ని అంటే టాప్లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా ప్రతి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ఉంటాయండి. బట్ మనం ఈ పర్టికులర్ ఫండ్లో టాప్ 5 స్టాక్స్ని మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఈ నార్మల్గా ఈ 5 స్టాక్స్ అనేది టాప్ 5 స్టాక్స్ అనమాట. ఇప్పుడు దానిలో భాగంగా మనం రెండో ఫండ్ చూద్దామండి. రెండో బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూద్దామండి. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే జినీష్ గోపాని గారు. అండ్ ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ చూద్దామండి. 1 yearలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది 22.23%. అండ్ 3 yearsలో 15.76%. అండ్ 5 yearsలో 17.67%. ఇవన్నీ లాస్ట్ 5 years రిటర్న్స్ అండి. అండ్ ఈ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్స్ చూద్దామండి. బజాజ్ ఫినాన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్స్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఇవన్నీ ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్స్.
అండ్ దానిలో భాగంగా థర్డ్ బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూద్దామండి. యూటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే వెట్రీ అండ్ విశాల్ గారు, అంటే ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారండి ఈ పర్టికులర్ ఫండ్ని. అండ్ ఈ ఫండ్స్ యొక్క రిటర్న్ చూద్దామండి. లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది 27.84%, లాస్ట్ 3 yearsలో 11.84%, అండ్ లాస్ట్ 5 yearsలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది 15.78% అండి. సో చూడండి ఈ ఫండ్ అనేది ఎంత బాగా పెర్ఫామ్ చేసిందో. అండ్ టాప్ 5 స్టాక్స్ చూద్దామండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అండ్ భారతీ ఎయిర్టెల్. ఈ పర్టికులర్ ఫండ్లో టాప్ 5 స్టాక్స్ ఇవ్వండి. దానిలో భాగంగా నెక్స్ట్ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఎల్ఎస్ఎస్ ఫండ్ గురించి తెలుసుకుందామండి. ఆ ఫండ్ ఏంటంటే కెనరా రోబికో ఈక్విటీ ట్యాక్స్ సేవర్స్ ఫండ్ అండి. ఈ ఫండ్ కూడా చాలా మంచిది. ఈ ఫండ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే చీను గుప్తా అండ్ శ్రీ దత్తా, అంటే ఇద్దరు ఫండ్ మేనేజర్స్ మెయింటైన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ ఫండ్స్ యొక్క మనం రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 yearలో ఈ ఫండ్ పర్ఫామ్ చేసింది 34.48%, అండ్ లాస్ట్ 3 yearsలో 18.43%, అండ్ లాస్ట్ 5 yearsలో 19.76% అనమాట. అండ్ ఈ ఫండ్ యొక్క టాప్ 5 స్టాక్స్ చూద్దాం. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ అండ్ ఎస్బీఐ అనమాట. ఈ ఫండ్ కూడా చూడండి మంచి రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిరాయ్ అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి, 5th ఫండ్. ఈ ఫండ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే నీలేష్ సురానా గారు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ చూద్దామండి. లాస్ట్ 1 yearలో 36.49%, లాస్ట్ 3 yearsలో 16.56%, అండ్ లాస్ట్ 5 yearలో 23.52% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ టాప్ 5 స్టాక్స్ చూద్దామండి ఈ ఫండ్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ టీసీఎస్ అనమాట. సో ఇవ్వండి మనకి టాప్ 5 బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. అంటే ఇది 2021లో బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అండి. ఇవి కీప్ ఆన్ చేంజింగ్ అవుతూ ఉంటాయి. అంటే ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ బట్టి, ఫండ్ మేనేజర్ యొక్క స్ట్రాటజీస్ని బట్టి, ఆయన యొక్క నాలెడ్జ్ని బట్టి, అంటే డిఫరెంట్గా ప్రతి ఒక్కరు ఫండ్ మేనేజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి ఈ ఫండ్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఇది 2021కి గాను ఈ 5 ఫండ్స్ అనేది బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనమాట. సో మీరు గనక ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లాంగర్ టెన్యూర్లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉందండి. చెప్తున్నానండి మనకి 31st March 2021 అనేది లాస్ట్ డేట్ అండి. సో ఈ లోపల గనక ఎవరైతే ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్లో గనక ఇన్వెస్ట్మెంట్ చేశారో అలాంటి వారికి అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1.5 lakhs వరకు మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందండి. సో దయచేసి ఎవరైతే ఈ 80C అనేది ఫిల్ అవ్వలేదో అలాంటి వారు కనుక మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి గాను, అంటే 2020 అండ్ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి గాను మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది లభిస్తాయి. సో దయచేసి ఎవరు కానీ ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ని మాత్రం మిస్ అవ్వద్దండి. అంటే ఇంకా చాలా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. బట్ నేను పర్టికులర్గా ఇది మంచిదని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడ రిటర్న్స్ అనేది మనకి ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ 12% to 14% అనేది లాంగర్ టెన్యూర్లో జనరేట్ చేస్తే, బట్ మనం ఆఫ్ కోర్స్ ఇక్కడ చాలా రిటర్న్స్ అనేది జనరేట్ చేసిందండి. సో మీరు ఈ విధంగా ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 1.5 lakhs. అండ్ ఈ ఫండ్లో లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఉంటుంది. అండ్ ఈ ఫండ్లో రిటర్న్స్ వస్తూ ఉంటాయి. రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయండి, అంటే 12 to 14% లాంగర్ టెన్యూర్లో. సో ఈ విధంగా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో దయచేసి అందరూ ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఇక్కడ ఉంటుందండి. దయచేసి దాన్ని కూడా మీరు గుర్తుంచుకుని అప్పుడు మాత్రమే ఈ ఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మనం ఈ వీడియోలో బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం. అది ఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని, దాని యొక్క డెఫినేషన్ అండ్ అది ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ విధంగా మీకు మోర్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ, హోమ్ లోన్ గురించి కానీ, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. దాని గురించి తెలుసుకోవాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. అండ్ మీకు ఇక్కడ ఒక బెనిఫిట్ అండి, మీరు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మీకు కూపన్ కోడ్ అనేది ఒక కోడ్ అవైలబిలిటీ ఉందండి. మీరు ఆ కూపన్ కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ అనేది స్ట్రైట్ అవే స్కాలర్షిప్ లభిస్తుందండి. ఆ కూపన్ కోడ్ ఏంటంటే కోలా అనమాట, KOLA. మీరు ఆ కూపన్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ స్ట్రైట్ అవే స్కాలర్షిప్ లభిస్తుందండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేయండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. దానిలో చెప్పినట్టుగా చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారికి కోర్స్ ఉందండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారికి ఒక కోర్స్ ఉందండి. ఎవరైతే క్రెడిట్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి కోర్స్ ఉందండి. ఎవరైతే హోమ్ లోన్ని తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి కోర్స్ ఉందండి. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 53 కోర్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు కూపన్ కోడ్ కూడా ఒకటి లభిస్తుంది, అది కోలా అని ఎంటర్ చేయండి. మీకు 2000 రూపీస్ స్ట్రైట్ అవే స్కాలర్షిప్ అండి. మరెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.